అది మన యొక్క అపోహ. ఎలాగో చెప్తానో వినండి. ఒక నది ఒడ్డున ఒక రిసార్ట్ ఉంటే ఆ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్లో అందరూ స్విమ్ చేస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఆ రివర్ వాటర్ స్విమ్మింగ్ పూల్లోకి ఎక్కువగా వచ్చేసి ఆ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళందరూ మునిగిపోవడం జరుగుతుంది. ఈ లోపల అక్కడ రెస్క్యూ టీము అందరినీ సెక్యూర్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే ఆ స్విమ్మింగ్ పూల్లో ఉండే వాళ్ళు కాస్త రివర్లో నుంచి కొట్టుకుపోతూ ఉంటారు. అందుకని అక్కడ ఉండే స్టీమ్ బోట్ని యూజ్ చేసి కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తారు. అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకొంచెం ముందెళ్ళేసరికి అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అక్కడ బాగా డౌన్ ఫాల్ ఉంటుంది. అక్కడ కింద పడిపోతారు. అక్కడి నుంచి కూడా హెలికాప్టర్లో సెక్యూర్ చేస్తూ కాపాడుతూ ఉంటారు. కానీ ఒక అతను మాత్రం స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ వచ్చి సెక్యూర్ చేద్దామంటే నో 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 ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్, దేవుడు ఉన్నాడు నాకు కాపాడుతాడు అంటాడు. సరే అని చెప్పి ఈ లోపల అతను కొట్టుకొని పోతాడు. అక్కడ ఆ స్టీమ్ బోట్స్తో సెక్యూర్ చేద్దాం అనుకుంటే వాళ్ళని కూడా వద్దొద్దు, దేవుడు ఉన్నాడు నాకు వీరు కాదు, దేవుడు కాపాడుతాడు అంటాడు. ఆఖరికి వాళ్ళ హెలికాప్టర్లో వచ్చి సెక్యూర్ చేద్దామంటే వాళ్ళను కూడా నో 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 మీరు కాదు, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడుతాడు అంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పడి చచ్చిపోతాడు. కట్ చేస్తే పైకి వెళ్ళి దేవుడిని ప్రశ్నిస్తాడు. ఏమయ్యా నువ్వు వస్తావు అనుకున్నాను, నువ్వు రాలేదు, నన్ను కాపాడలేదు, ఏంటి పరిస్థితి, నేను చూడు చచ్చిపోయాను అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఆయన నుండి ఒరే పిచ్చివాడా, ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ వచ్చి కాపాడింది నేనేను, ఆ స్టీమ్ బోట్ల ద్వారా వచ్చి కాపాడింది నేనేను, కాపాడడానికి ప్రయత్నించింది నేనేను, ఆ హెలికాప్టర్ ద్వారా దీన్ని కాపాడదాం అనుకుంది కూడా నేనేను అని చెప్పి చెప్తాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన కోసంగా శంకు చక్రాలు, గద, త్రిశూలం వాటితో రాడు. ఒక అవకాశం రూపంలో వస్తాడు. ఆ అవకాశాన్ని తెలుసుకొని దాన్ని సద్వినియోగపరచుకోవడమే మనిషి లక్షణంగా మార్చుకోవాలి. లేకపోతే వాడికి పట్టిన అధోగతే ఎవరికైనా పడుతుంది. కలుద్దాం మరి.